ఉమ్, అట్లాగా ఉన్నోళ్ళు అక్కడ. అవును. కొంతమంది ఉమ్, మాత్రం ఒకటి రెండు ఉమ్, నియోజకవర్గాలు అకస్మాత్తుగా అప్పుడు ఇచ్చినటువంటి మొన్న ఇచ్చినటువంటి ఏది ఆ శ్రీకాకుళం దగ్గర ఉమ్, ఉమ్, అట్లాంటి. అవును. అవును. ఉమ్, ఉమ్. కానీ ఒకటి సార్, మందకృష్ణ మాదిగ పేరు ఎందుకు తెర మీద తీసుకొచ్చారు సడన్ గా, హఠాత్తుగా తీసుకొచ్చి ఇప్పుడు ఏదో ఇవ్వలేదు అనే ఫీలింగ్ ఎవరు తీసుకురావడం? తీసుకొచ్చారు ఎందుకంటే అక్కడ పేరు? ఆర్కెస్ట్రాకి ఇచ్చారు కాబట్టి. ఎవరికి ఏంటంటే ఇది ఒక ఉమ్, చిన్న మైండ్ గేమ్ నడుపుతుంది తెలుగుదేశం. తనకి సీట్లు ఆ, తనకు ఉమ్, ఆధిపత్యం ఉంది కాబట్టి తన చేతికే రావాలి, కానీ మిత్రపక్షం కాబట్టి ఇవ్వాలి. ఉమ్, ఇవ్వక తప్పనప్పుడు ఎట్లయితే ఉమ్, కొంతమంది ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి ఇప్పించుకున్నట్టు, ఎంపీ సీట్లు వీళ్ళ దాంట్లో వాళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు మీ ఏరియాలో ఆయన ఉన్నాడు కదా అనపత్తి, అట్లాగే చివరి నిమిషంలో తీసుకొచ్చి ఉమ్, ఇచ్చుకున్నట్టు నల్లమల్లి రామకృష్ణారెడ్డి. ఉమ్, అట్లాంటి గేమే ఉమ్, నడుపుతుంది ఉమ్, సాధారణంగా. ఉమ్, కొంతవరకు తప్పలేదు వాళ్ళకి లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు, ఎందుకంటే బీజేపీ అధినాయకత్వానికి అవును. ఇక్కడి నుంచి సరైన ఫీడ్బ్యాక్ లేదు ఆ ఉమ్, టైంలో కాబట్టి. కానీ అవును. అక్కడ ఉమ్, ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు వేసిన గేమ్ ఏంటి? మన సోమవీర్రాజు అప్పుడు ఎమ్మెల్సీ అడిగింది బీజేపీ, మాకు మండల్లో మా ప్రాతినిధ్యం లేదు కావాలి ఉమ్, అని అడిగినప్పుడు ఓకే చెప్పి ఉమ్, వీళ్ళు 2 పేర్లు పైకి పంపించారు, ఉమ్, బీజేపీ చేతనే పంపించిపిచ్చారు. ఉమ్, వీళ్ళు కూడా అదైతే మాకు ఉమ్, అభ్యంతరం లేదని చెప్పారు. ఎవరు? పాతూరు నాగభూషణం, ఉమ్, ముళ్ళపూడి రేణుక, ఉమ్, వీళ్ళ పేర్లు. ఉమ్, వీళ్ళు ఇప్పుడు కాదు వచ్చింది, ఉమ్. 19 ముందే వచ్చేసారు, అంటే సుజనా చౌదరి వీళ్ళందరి టైంలోనే, కాబట్టి ప్రాబ్లం లేదనే టైప్లో తెచ్చారు. అంటే 19